సంగారెడ్డి జిల్లా బేరంకోడ కొట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. బేరంకోడ కొట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన నగదు 8,62,677 కాగా దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదాన విరాళాలు అన్ని కలుపుకుని మొత్తం 80,92,132 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జాతర విజయవంతాన్ని సహకరించిన పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులకు, అలాగే అమీన్పూర్ ఎంఆర్ఓ మరియు వాలంటీర్లకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. భక్తుల అచంచల విశ్వాసానికి ఆదాయమే నిదర్శనమని, భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చైర్మన్ సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రులలో మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి యొక్క 5 రోజుల బ్రహ్మోత్సవాలలో మరి మాకు ఈ యొక్క గల్లా లెక్కింపు చేయడం జరిగింది. ఈరోజు మరి యొక్క గల్లా లెక్కింపుకు కానీ మా ఇన్స్పెక్టర్ గారు రంగనాథ్ సార్ గారు మరి సంగారెడ్డి జిల్లా ఎండోన్మెంట్ దేవస్థానం నుంచి వారి పర్యవేక్షణలో మా ఈవో శశిధర్ గుప్తా గారు, మా కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ సేవ చేసే భక్తులు వారి ఆధ్వర్యంలో మరి గల్లా లెక్కింపు చేయడం జరిగింది. మరి యొక్క గల్లా లెక్కింపుకు 8,62,677 రూపాయలు రావడం జరిగింది. మరి గత సంవత్సరానికి ఇప్పటికీ 1,80,000 రూపాయలు పెరిగింది గల్లా. మరి ఈ గల్లా పెరగడమే కాకుండా మాకు ఇక్కడ టెండర్స్ వేసి మరి యొక్క టెండర్స్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. అప్పుడు టెండర్స్లో 42,25,000 రూపాయలు టెండర్స్లో రావడం జరిగింది. శివరాత్రిలో మరి యొక్క టికెట్స్ ఏదైతే 500 కానీ 100 కానీ 50 రూపాయల టికెట్స్ మరి యొక్క దర్శన భాగ్యం కలగడానికి టికెట్స్ రూపంలో 20,79,000 రూపాయలు టికెట్స్ ద్వారా రావడం జరిగింది. అలాగే శివరాత్రిలో అన్నదానానికి సంబంధించిన అన్నదాన దాతలు అన్నదానానికి వారి కూడా ఒక డబ్బుల రూపేణ వాళ్ళు కూడా రాయడం జరిగింది. అది కూడా ఒక 9,28,000 రూపాయలు రావడం జరిగింది. మొత్తం కలిపి ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ 14 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ఏదైతే 5 రోజులు ఉందో దీనికి గాను మరి 80,96,132 రూపాయలు మరి రావడం జరిగింది. మరి యొక్క దేవస్థానానికి మరి ఈ యొక్క దేవస్థానానికి ఇంత ఈ అమౌంట్ రావడంతో మేము మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మా యొక్క కమిటీ తరఫున, ఈవో గారి తరఫున బ్రహ్మోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మేము మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు మరి యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణము మరి మాకు అధికారులు కూడా అందరూ వారి యొక్క సహకారాలు చాలా అందాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క పార్కింగ్ కానీ ట్రాఫిక్ కానీ దీనికి వాళ్ళు మా యొక్క
ఐజీ గారు రావడం జరిగింది, ఏసీపీ గారు రావడం జరిగింది, డీసీపీ గారు రావడం జరిగింది, మళ్ళీ సిఐలు కూడా రావడం జరిగింది. దీనికి 300 మంది బందోబస్తు తోటి మరి ఐజీ గారు ఏర్పాటు చేసి ఈ యొక్క పర్యవేక్షణలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు ప్రతిదీ మరి ఇక్కడ ఉండి పర్యవేక్షించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి శానిటైజర్ డిపార్ట్మెంట్ నుంచి మరి మున్సిపల్ ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వారి యొక్క సిబ్బంది ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారో వాళ్ళ యొక్క ఏది మన క్లీనింగ్ విషయంలో శానిటైజర్ విషయంలో వాళ్ళు మరి దగ్గరుండి మరి యొక్క శానిటైజర్ ఎక్కడ క్లీనింగ్ కానీ ఎక్కడ ఏది లేకుండా ప్రతిదీ మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది. మరి యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఒక 10 నిమిషాలు కూడా కరెంట్ ఎప్పుడు పోలేదు. వారి యొక్క డిఈ గారు, ఏఈ గారు వారి యొక్క పర్యవేక్షణలో మరి ఏఈ గారు ఇక్కడే 2 రోజులు ఉండి మరి వారి యొక్క క్యాంప్ ఒకటి పెట్టుకొని మరి అక్కడ ట్రాన్స్ఫర్ దగ్గరనే వాళ్ళు ఒక టెంట్ వేసుకొని వాళ్ళు అనునిత్యం మరి ఏఈ గారు ఈ యొక్క కరెంటును చూడడం జరిగింది. మరి డిఈ గారికి, ఏఈ గారికి మా యొక్క తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ గారు వారి ఇక్కడ పార్కింగ్కు మరి ఏదైతే డంపింగ్ ఉందో ఆ డంపింగ్ మొత్తం వారం రోజులు ఆయన దగ్గరుండి ఆ డంపింగ్ అంతా క్లీన్ చేయించేసి దానికి పార్కింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వాటర్ వర్క్స్ హెచ్ఎండిఏ నుంచి వారు మాకు యొక్క దేవస్థానానికి మాకు పైననే వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల వారు స్పెషల్గా 2 వాటర్ పైప్ లైన్లు వేసి క్యూ లైన్లో మొత్తము 2 వాటర్ లైన్లు అక్కడక్కడ పాయింట్లు ఇచ్చి వాళ్ళకు వాటర్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు కూడా మాకు ఈ యొక్క దేవస్థానానికి సహకరించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డిపో, హెచ్ఈసి డిపో, ఈ 2 డిపోల నుంచి మరి చుట్టుపక్కల కోటి నుంచి, సికింద్రాబాద్ నుంచి, జిన్నారం నుంచి, పటంచెరు, లింగంపల్లి ఇలా మొత్తం చుట్టుపక్కల బస్సులు అనునిత్యము 3 రోజులు కంటిన్యూ నడపడం జరిగింది. వారికి కూడా ఆర్టీసీ వారికి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మా తరఫు నుంచి తెలియజేస్తున్నాము. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించినందుకు మన అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మా గవర్నమెంట్ నుంచి వారు కూడా వచ్చి మన ఈ యొక్క దేవస్థానంలోనే వాళ్ళు కూడా ఒక క్యాంపు పెట్టడం జరిగింది. వారికి కూడా మా యొక్క దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వీళ్ళందరికీ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ మాకు సహకరించినందుకు వారిని ప్రత్యేకంగా మళ్ళీ కూడా మేము ఆహ్వానించి మా దేవస్థానం నుంచి వాళ్ళకి ప్రసాదాలు కూడా అందజేసి వారి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. మరి యొక్క బ్రహ్మోత్సవాలు మన అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పి మరి భక్తుల ద్వారా మరి అందరి ద్వారా తెలియజేసినారు. కాబట్టి మరి ఒక్కసారి మళ్ళీ సంవత్సరం ఇలాగే మరి బ్రహ్మాండంగా చేయడానికి మేమంతా నిశ్చయించుకొని కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ఇప్పుడు మాకు గత సంవత్సరం కంటే ఇప్పుడు గత సంవత్సరంలో ఓన్లీ 40 లక్షల చిల్లర వచ్చినుండే ఈసారి 80 లక్షల వరకు మరి ఆదాయం వచ్చింది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లోనే. మరి మా యువ గారు చెప్పినట్టుగా మరి 30 లక్షల వరకు 30 లక్షల చిల్లర మరి ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా ఈ యొక్క ఆదాయం కూడా గుడికి ఏదైతే మరి పెట్టాల్సింది ఉందో, ఏదైతే చేయాల్సింది ఉందో దానికి మరి ఆయన మా యొక్క ప్రణాళిక రూపొందించి ఏ దానికి పెడితే ఏంది, అన్నదానానికి వాడదామా, ఇంకో దానికి వాడదామా అన్నది చూసి మరి దానికి వారి పర్యవేక్షణలో మరి మిగతా డబ్బుల దాని గురించి మరి ఆయన ఒక ఆధ్వర్యంలో ఖర్చు పెట్టాలని తెలియజేస్తున్నాను. మరి ఇది జిహెచ్ఎంసీ మరి ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ జోన్లో కలిసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సైబరాబాద్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఉంటుండే, మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ, డిఎస్పీలు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుండే, కొంచెం ఫ్రీగా ఉంటుండే. ఈసారి మరి ఒక జిహెచ్ఎంసీ మరి సైబరాబాద్ జోన్కి వెళ్ళిపోయింది. కాబట్టి సైబరాబాద్ జోన్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ రావడం వల్ల అందరినీ కొత్తగా ఉండడం వల్ల కొంత వారు అందరినీ అలో చేయలేకపోయింది. కొద్దిగా అది ఇబ్బంది జరిగింది. మళ్ళీసారికి కంటిన్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చి మళ్ళీసారి ఇలాంటి జరగకుండా చూస్తామని తెలియజేస్తున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగూడ గుట్ట మహాశివరాత్రి సందర్భంగా జాతర పురస్కరించుకొని ఈరోజు జాతర ఉండిని ఎక్కించడం జరిగింది. దేవాలయాల అధికారి రంగారావు మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్, ఇతర ధర్మకర్తలు, భక్త సమాజం మధ్యన ఉండిని ఇప్పుడు 8,62,677 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ శివరాత్రి జాతరకు మొత్తం 80,96,000 రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానానికి. ఇదంతా కూడా మేము బ్యాంకులో జమ చేసి శివరాత్రి ఏర్పాట్లో కూడా సుమారు 30 లక్షల వరకు దేవస్థానం నుండి ఖర్చు జరిగింది.
మిగతా ఆదాయము దేవస్థాన అభివృద్ధికి ఉపయోగించడానికి అధికారుల ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటాం.